ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడలో ఉన్నటువంటి ఏసీఏ విడిసి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో అవుతున్నాము. ఇప్పుడు జరుగుతున్నటువంటి T20 వరల్డ్ కప్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్కి అయితే కనుక ఎంతోమంది క్రికెట్ లవర్స్ ఇండియా నెగ్గాలని చెప్పేసి కోరుకుంటున్నటువంటి పరిస్థితి. నిజంగా ఎంతోమంది క్రికెట్ లవర్స్ అయితే ఈ యొక్క మ్యాచ్ని తిలకించడానికి, మ్యాచ్ ఎలా ఉండిపోతుంది, ఇండియా గెలిచే ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయడానికి అయితే చాలామంది సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా పక్కాగా గెలుపు ఇండియాదని చెప్పేసి కోరుకుంటున్న పరిస్థితి. సో ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ లవర్స్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ అయితే చాలామంది క్రికెట్ లవర్స్ మన దగ్గర ఉన్నారు. సో హాయ్ తన్మయ్. సో ఎలా ఉండిపోతుంది T20 వరల్డ్ కప్ ఫైనల్ సెమీఫైనల్స్ రావడానికి 7 runs తేడాతో అయితే ఇండియా గెలిచినటువంటి పరిస్థితి. సో ఫైనల్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? అంటే లాస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు ఏదైతే ఫైట్ ఇచ్చారో మేబీ అది ఆ గేమ్ అనేది నెక్స్ట్ గేమ్కి యూటిలైజ్ అవుతుందని అనుకుంటున్నాము. సో ఫైనల్స్లో ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి అందరి దగ్గర నుంచి అని. ఓకే, బ్యాటింగ్ ఆర్డర్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ఉంటే బాగుంటుంది? బ్యాటింగ్ ఆర్డర్ అనేది అది డిపెండ్స్ అపాన్ ది సిచ్యువేషన్. వాళ్ళు ఏదైతే ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారో అది అకార్డింగ్ టు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అది డిపెండ్స్ ఆన్ ద డే, ఎవరైతే స్కోర్ కొడతారో వాళ్ళదే ఆ రోజు అంటారు క్రికెట్ అనేది. సో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ T20 వరల్డ్ కప్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? I think it's going to be really good because India is going to give a good fight to New Zealand because India has been absolutely brilliant towards the tournament, and I think New Zealand's a little bit not on the great side, but it's okay. And yeah, I think India is going to take the cup. బౌలింగ్ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉండబోతుంది? బౌలింగ్ సిచ్యువేషన్ అంటే మనం కొంచెం కంట్రోల్ చేయలే గేమ్ని, మరీ ఎండ్లో లూజ్ చేసేస్తున్నాం, రన్స్ ఇచ్చేస్తున్నాం, ఇంకా అంత మంచి డెలివరీస్ వేయట్లేదు. సో అక్కడే లీక్ అవుతున్నాయి మోస్ట్ ఆఫ్ ద రన్స్. జస్ట్ ఇంగ్లాండ్ మ్యాచ్లో అలాగే అయినాయి. సో ఆ కంట్రోల్ చేస్తే ఒక మంచి టోటల్కి రిస్ట్రిక్ట్ చేస్తే న్యూజిలాండ్ని ఐ థింక్ వీ కెన్ విన్ టుమారో. అబౌట్ ఇండియా న్యూజిలాండ్ T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం? I'm just literally waiting for the match. India will definitely win the match. చైతన్య, హాయ్. సో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ T20 వరల్డ్ కప్ మ్యాచ్ ఈగల్గా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అందరూ. సో ఏ విధంగా ఉండబోతుంది మ్యాచ్ అనేది టఫ్గా ఉండబోతుంది బోత్ సైడ్స్. ఇంకా మనము న్యూజిలాండ్తో గెలాలంటే మంచి టోటల్ పెట్టి మంచిగా బౌలింగ్ వేయాలి. మన కానీ ఒక టార్గెట్ చేజింగ్ చేసినట్టయితే మనము ఎప్పుడు ఫార్వర్డ్లో ఉండని చూడాలి, ఎందుకంటే న్యూజిలాండ్ ఫీల్డింగ్ బాగా చేస్తుంది కాబట్టి. ఓకే, సో బ్యాటింగ్ ఆర్డర్ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటే? బ్యాటింగ్ ఆర్డర్ బాగానే ఉంది, అలాగే కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఇంకా అభిషేక్ శర్మ ఇంకా ఫామ్లోకి వస్తే ఇంకా బాగుంటుంది. సో ఫైనల్లీ ఇండియా టీంకి ఏం చెప్పబోతున్నారు? ఆల్ ద బెస్ట్ అండ్ కప్ తీసుకొని వచ్చి మళ్ళీ రిపీట్ చేయండి. డిఫీట్ అండ్ రిపీట్ హిస్టరీ. సో ప్రజెంట్ మన ముందు అయితే కనుక క్రికెట్ కోచ్ చందు గారు ఉన్నారు, ఆర్వీవీకే ప్రసాద్ అకాడమీ డైరెక్టర్. సో ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎంతోమంది పిల్లల్ని అయితే కనుక క్రికెట్ వైపు మళ్ళించి సాధారణమైన క్రికెట్ ఆడిన వాళ్ళని కూడా ఒక మంచి మ్యాచెస్ అండర్-19 అండర్-16 వాళ్ళని కూడా తయారు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకసారి చందు గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్. ఏదైతే T20 వరల్డ్ కప్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఎలా ఉండబోతుంది సార్? సెమీఫైనల్ మ్యాచ్ మన ఇంగ్లాండ్తో ఆడిన తీరు కానీ, బుమ్రా కానీ, బౌలింగ్లో కానీ, బ్యాటింగ్లో మన సంజు శాంసన్ కానీ, ఫీల్డింగ్లో అక్షర్ పటేల్ కానీ అందరూ వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్. ఇంకా బ్యాట్స్మెన్లు తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ అండ్ శివం దూబే, ఇంకా మిగతా బ్యాట్స్మెన్లు కూడా అభిషేక్ శర్మ ప్రజెంట్ అయితే ఫామ్లో లేడు కాబట్టి ఈ ఫైనల్స్ మ్యాచ్లో అయినా ఒక ఫామ్కి వస్తే ఇంకా బిగ్ స్కోర్ పెట్టచ్చు. సార్ ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ టాస్ ఒకవేళ ఇండియా విన్ అయితే బ్యాటింగ్ తీసుకోవడం బెటర్ అంటారా, బౌలింగ్ తీసుకోవడం బెటర్ అంటారా? సార్ డిపెండ్ ఆన్ వికెట్. T20 అంటే మ్యాక్సిమం సెకండ్ బ్యాటింగ్ చేయడానికే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగా టాస్ అనేది కీ రోల్. సెకండ్ T20కి ఎక్కువ చేజింగ్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎనీ టీమ్, ఏ కంట్రీ అయినా. కానీ డిపెండ్స్ అంటే కొద్దిగా మాయిశ్చరైజ్ ఉండొచ్చు ఈవినింగ్, అంటే అంత ఉండకపోవచ్చు, ఇది సమ్మర్ సీజన్ కాబట్టి. డిపెండ్స్ ఆన్ ది బ్యాటింగ్ వికెట్ ఆర్ స్లో ట్రాక్ అయితే మాత్రం మేబీ 190-200 అంత బిగ్ స్కోర్ 250
అదే స్కోర్ అయితే రాదు సెమీఫైనల్ లాగా. సో మ్యాక్సిమం 190, 185 ఆ రేంజ్లో స్కోర్ వస్తుంది. అది కూడా మన ముంబై స్టేడియం కన్నా మన ఇప్పుడు మోడీ స్టేడియం చాలా పెద్దది కాబట్టి కెపాసిటీ కూడా ఎక్కువ కాబట్టి బౌండరీ లైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి పెద్ద స్కోర్కి అంత. కమింగ్ టు ద పార్ట్ ఫీల్డింగ్ సార్, ఫీల్డింగ్ గురించి. ఫీల్డింగ్లో మన ఇండియన్ ఫీల్డర్స్ లాస్ట్ లీగ్ మ్యాచ్లో కానీ ప్లస్ సెమీఫైనల్ మ్యాచ్ లాస్ట్ 2-3 మ్యాచెస్ నుంచి అయితే ఫీల్డింగ్ కూడా బాగానే ఉంది. అదే సేమ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. మన హార్దిక్ పాండ్యా అవని, బుమ్రా అవని, అక్షర్ పటేల్ అవని, వరుణ్ చక్రవర్తి లాస్ట్ మ్యాచ్లో అయితే కొద్దిగా తడబడి కొద్దిగా వికెట్ టేకింగ్ బౌలర్ అయినా సరే సమ్ టైమ్స్. సో ఫైనల్లీ టీమిండియాకి ఏం చెప్తారు సార్? ఆల్ ద బెస్ట్ టీమిండియా. సూర్యకుమార్ ఆల్సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.